సో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనకైతే ఏపీలో ఆగస్ట్ 15th నుంచి బస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి గైస్. ఇంకా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఏ ఏ మహిళలకైతే ఏ ఏజ్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఇంకా మనకైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళకు కూడా అయితే ఫ్రీ బస్సెస్ స్టూడెంట్ గైస్. ఇంకా ఎవరైతే స్కూల్లో చదువుతున్నారు పిల్లలైతే వాళ్ళకు కూడా ఫ్రీ బస్ స్టూడెంట్ గైస్. మీకు తెలిసిన వాళ్ళని అయితే షేర్ చేయండి. ఓకే గైస్, ఇంకా వీడియోలో వెళ్దాం. ఓకే. ఫ్రీ బస్ స్కీమ్స్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గైస్. ఇంకా ఇంజనీరింగ్ చేస్తారు చూడండి గైస్, వాళ్ళకైతే వెరీ వెరీ గుడ్ న్యూస్. ఎవరైతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫ్రీ బస్, వాళ్ళకి కాలేజ్లో కూడా ఫ్రీ ట్రావెలింగ్ ఫీ వర్తించిన అవసరం లేదు. ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఫ్రీ ట్రావెల్ బస్ స్కీమ్ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్షూర్ సేఫ్ ఎకనామికల్ ట్రావెల్ హోమ్ అండ్ కాలేజ్ నుంచి స్కూల్ నుంచి హోమ్ వరకు ఎవరైతే వాళ్ళకి కాలేజ్ వాళ్ళు స్కూల్ ఫీ తీసుకుంటారో, బస్ ఫీ తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు తీసుకోవడానికి అవసరం లేదు చూడండి గైస్. హూ ఆర్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారంటే టు టు వైల్ ద ఫ్రీ బస్ స్కీమ్ స్టూడెంట్ మస్ట్ ఫుల్ఫిల్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఏమేమి కావాలంటే ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇదైతే బాయ్స్కి, మగ వాళ్ళకైతే లేదు చూడండి గైస్. మస్ట్ బి ఏ రెసిస్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్. షుడ్ బి స్టడీయింగ్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ ఇన్ యూనివర్సిటీ. మనమైతే స్కూల్ కాలేజ్ అనే కరెక్ట్ ప్రూఫ్ ఉండాలి మా దగ్గర. వాళ్ళు కూడా స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు అయితే మనకి ఓకే వీళ్ళు మన వాళ్ళే అని చెప్పాల్సి ఉంటుంది చూడండి. ఏజ్ లిమిట్ యూజువల్లీ అప్లైస్ ఓపెన్ టు అప్ టు 22 ఇయర్స్. ఇంకా ఎవరైతే చిన్న పిల్లల నుంచి 22 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే స్కూల్ వాళ్ళకైతే ఓకే చూడండి గైస్. కాలేజ్ వాళ్ళకైతే మస్ట్ బి రెగ్యులర్ డే స్కాలర్షిప్, నాట్ బి హాస్టలర్స్ ఉన్న వాళ్ళకైతే, హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ లేదు చూడండి గైస్. ట్రావెల్ డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఇన్స్టిట్యూట్ మే బి కన్సిడర్ 10 కిలోమీటర్ టు 30 కిలోమీటర్ రేంజ్. వాళ్ళకైతే 30 కిలోమీటర్స్ వరకు ఉన్న వాళ్ళకైతే ఫ్రీ చూడండి గైస్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే స్కూల్ వాళ్ళకైతే ఆధార్ కార్డ్, స్కూల్ ఐడి కార్డ్, ఇంకా ఓటర్ ఐడి లేకపోతే రేషన్ కార్డ్, లేకపోతే ఇంకా బాన్ఫైడ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఆప్షనల్ మొబైల్ నంబర్ లింక్డ్ ఉన్న ఆధార్ కార్డ్కి అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది చూడండి. అప్లికేషన్ ఫర్ అది ఒఫీషియల్ రిజిస్ట్రేషన్ అయినట్టు అప్లికేషన్ ఉంటుంది గైస్. అది మనం తీసుకొని ప్రొవైడ్ చేసి వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. కాంటాక్ట్ హౌ టు అప్లై, హౌ టు అవైల్. మనం ఎట్లా గవర్నమెంట్ బస్ స్కీమ్స్కి అయితే మనం అయితే వెళ్ళొచ్చు డైరెక్ట్. ఇంకా స్కూల్లో ఉన్న వాళ్ళకైతే ఎట్లా ఉంటుందో చూసుకుందాం. కాంటాక్ట్ యువర్ స్కూల్ ఆర్ అడ్మినిస్ట్రేషన్, దే కాంట్రిబ్యూట్ విత్ ఏపీఆర్టీసీ టు ప్రొవైడ్ ది స్టూడెంట్ బస్సెస్ అండర్ ది స్కీమ్. ఎవరైతే మన కాలేజ్ వాళ్ళకి చెప్పాలి ఏపీఆర్టీసీ దాంట్లో నుంచి అయితే మనం వస్తాం చూడండి అంటే వాళ్ళు ఓకే అని సబ్మిట్ చేసిన తర్వాతే డన్ అవుతుంది చూడండి. సబ్మిట్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, బోన్ఫైడ్ అండ్ ఐడి కాపీ. మనమైతే ఆధార్ కార్డ్, బోన్ఫైడ్ అలాంటివి అయితే చేయాలి చూడండి. గెట్ యువర్ ఫ్రీ ట్రావెల్ ఐడి పాస్ ఇష్యూడ్ బై ఏపీఆర్టీసీ. దాని తర్వాత అయితే మనకి గవర్నమెంట్ అయితే ఒఫీషియల్గా ఏపీఆర్టీసీ వాళ్ళతో ఐడి కార్డ్ ఇస్తుంది. అది మనతో మ్యాండేటరీ, ఏ బస్లో అయినా ఎక్కాల్సి ఉంటుందంటే అది ఆ ఐడి కార్డ్ అవసరం చూడండి గైస్. బస్ పాస్ డీటెయిల్స్, బస్ passes are issued for APRTC buses only. APRTC buses మన కాలేజ్ బస్సెస్ కూడా ఏపీఆర్టీసీవే, అది రిక్వైర్డ్ ఉండాలి చూడండి. పాసెస్ ఆర్ యూజువల్లీ మంత్లీ ఆర్ క్వార్టర్లీ. మనకి మంత్లీ లేకపోతే ఇయర్లీ ఉంటుంది చూడండి గైస్. వ్యాలిడ్ టూ అండ్ ఫార్ రావచ్చు పోవచ్చు. ఇంకా కీ పాయింట్స్ నో నీడ్ టు పే ఇన్, ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు చూడండి గైస్. అప్లై ఇంకా ఏపీఆర్టీసీ వాళ్ళు మనకి మన సీఎం చంద్రబాబు గారు అయితే వాళ్ళే ఇస్తారు చూడండి గైస్. ఇంకా మీకు కావాలంటే హౌ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏపీఆర్టీసీ ఇంకా స్కూల్ ఏపీఆర్టీసీ బస్ స్టాండ్ వాళ్ళ దగ్గర అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి గైస్. మనకైతే ఇంకా వేరే రాష్ట్రాలకు డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే వాళ్ళు మన ఏపీ స్టేట్ నుంచి కర్నూలు టు నంద్యాల టు అనంతపూర్, కర్నూలు టు విజయవాడ ఎంత దూరం అయినా కానీ మనమైతే వెళ్ళొచ్చు చూడండి గైస్. ఏం కావాలంటే ఆధార్ కార్డ్, లేకపోతే ఓటర్ ఐడి, లేకపోతే పాన్ కార్డ్. ఇవి 3 అయితే మనకి ఇంపార్టెంట్ చూడండి గైస్. ఏ మహిళలకు కూడా వెళ్ళొచ్చు, మగవాళ్ళకైతే లేదు చూడండి గైస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి గైస్. ఓకే గైస్, రైట్ ఈస్.